దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో అభివృద్ధి చేశారని కొనియాడారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలోని స్మృతి వనంలో దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముత్యంరెడ్డి సతీమణి విజయలక్ష్మితో కలిసి వారు మాట్లాడారు. ముత్యంరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. ముత్యంరెడ్డి వారసుడైన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా అండగా ఉండాలని ఆమె కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం చెరుకు శ్రీనివాసరెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని దాదాపుగా 250 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చిక్కుడు కళావతి స్వామి తదితరులు పాల్గొన్నారు. మన మాజీ మంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత చెరుకు ముత్యంరెడ్డి గారిని ఈరోజు 80వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున మా యొక్క ముత్యంరెడ్డి సార్ అభిమానులు మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరూ ఈరోజు ఇక్కడికి ఆత్మ కమిటీ చైర్మన్, ఆత్మ కమిటీ మండల్ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ, మా పోటీ చేసినటువంటి సర్పంచులు కూడా ఈరోజు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మా యొక్క నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చరిత్ర ముత్యంరెడ్డి గారు తిరగరాసిరు. అభివృద్ధిలో ప్రదాత అనేది ముత్యంరెడ్డి అంటే అభివృద్ధి అనేది ఇదొక అందరికీ తెలిసినదే. అదేవిధంగా ముత్యంరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ మేము ముందుకు పోతామని కోరుకుంటూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా చెరుకు విజయలక్ష్మి గారు మా తుక్కాపూర్లో చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది ముత్యంరెడ్డి సార్ గారి పేరు మీద. అదేవిధంగా మా ముత్యంరెడ్డి సార్ గారు ఎప్పటికీ ఇలానే ప్రతి పుట్టినరోజు జరుపుకోవాలని, మళ్ళా అభిమానులు కూడా మా చెరుకు సీనన్నను మళ్ళొకసారి ఆయన ఆశయం ఎమ్మెల్యేని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.